సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర రాజకీయాలు వంటి ఇతరత్ర అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ రానున్నారు. మంత్రివర్గ కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ భేటీలో సీఎం హోం, విద్య, సాంఘిక సంక్షేమ, మున్సిపల్ వంటి కీలక శాఖలపై అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. అలాగే నామినేటెడ్ పదవుల గురించి కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర రాజకీయాలు వంటి ఇతరత్ర అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ రానున్నారు. మంత్రివర్గ కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ భేటీలో సీఎం హోం, విద్య, సాంఘిక సంక్షేమ, మున్సిపల్ వంటి కీలక శాఖలపై అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. అలాగే నామినేటెడ్ పదవుల గురించి కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళైతే ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనం కాబోతున్నారు. ఎందుకంటే మంత్రివర్గ మండలి విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ బాట పడుతున్నారు. అధిష్టాన పెద్దలతో మిగిలిన ఎందుకంటే ఇప్పటికే 12 మంది మంత్రులకు సంబంధించినటువంటి మంత్రులు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఇంకొక 6 పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా కీలక శాఖలు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టాన పెద్దలతో ఢిల్లీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రణాలు జరిపిన తర్వాత 6కు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, అదేవిధంగా ఎవరెవరికి ఏ శాఖలను కేటాయించాలన్న దానిపైన రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దల సూచనల మేరకు ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు. దాంతో పాటు మరొక వైపు నిన్న పిఏసీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా అధిష్టాన పెద్దలకి తెలియజేయబోతున్నారు. ముఖ్యంగా వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నేను పిఏసీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను సైతం నియమించడంతో పాటు మరోవైపు సంక్రాంతి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ కేడర్ ని, అదేవిధంగా మరొక వైపు నాయకులందరినీ కూడా దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటే కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా అధిష్టాన పెద్దలతో మాట్లాడిన తర్వాత ఎవరెవరిని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడుతున్న దానిపైన కూడా ఒక స్పష్టత తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ముందుగానే గ్రౌండ్ లోకి వాళ్ళని నింపాలనేటటువంటి ఆలోచనలో సైతం అధిష్టానానికి తెలియజేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.